దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చెయ్యలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. మెయిన్ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడండి. మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యములో ఉన్న సత్యములను మేము గ్రహించినట్లుగా మా చెవులను తెరవజేయము తండ్రి. గ్రహించే హృదయాలు మాకు దయచేయండి ప్రభువా. చూచే నేత్రములు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్య సారాంశం సత్యము తండ్రి. అది మరణములో ప్రభువా తండ్రి ప్రవేశించు వారిని జీవములోనికి నడుపుతుంది ప్రభువా. రక్షణ లేక నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపిస్తుంది ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడమని, మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని, ఆడంగపరచు దురాత్మ శక్తులను నజరేయుడు యేసుక్రీస్తు నామమున బంధించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదవబడినటువంటి వాక్యంలో చూస్తే నికోదేము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పరిసయ్యుడు, అంతేకాకుండా బోధకుడు కూడా. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఆయన దేవుని రాజ్యము గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దానికి ముందు కొంతకాలానికి బాప్తిస్మిచ్చు యోహాను కూడా మారు మనసు పొందండి, చెట్ల వేరిన గొడ్డలి పెట్టబడి ఉన్నది, సమయం సంకుచితమై ఉన్నది, మారు మనసు పొంది రక్షణ పొందకపోతే, బాప్తిస్మం పొందకపోతే
మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. మీరు దేవుని రాజ్యంలో చేరాలి అంటే మీకు మారు మనస్సు అవసరం అని బాప్తిస్మిచ్చి యోహాను కూడా ప్రకటిస్తూ వచ్చాడు. యేసు ప్రభు ప్రకటించినటువంటి బోధన చేస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. మారు మనస్సు పొందండి, మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడండి అంటూ యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు. అనేక మంది రోగపీడితులను యేసు ప్రభు ముట్టి స్వస్థపరిచాడు. మృతులను సహితము ఆయన తిరిగి లేపాడు. ఆయన సర్వశక్తి గల దేవుడుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. యేసు ప్రభు చేసినటువంటి బోధలు కొంతమంది ప్రజలు బహిరంగంగా యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఉన్నారు. కొంతమంది యేసుక్రీస్తు యొక్క బోధను విని ఆయన బోధలు సరిగ్గా ఉన్నాయి, ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు, ఆయన క్రీస్తున్నాడు అయి ఉన్నాడని చెప్పి వారు గ్రహించారు. కానీ ధైర్యముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను అంగీకరించడానికి సమాజానికి భయపడ్డారు, వ్యక్తులకు భయపడ్డారు. ఆనాటి యూదా మత ప్రజలకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు భయపడ్డారు. అటువంటి ఒక వ్యక్తిలో ఒక వ్యక్తి పేరు నికోదేము అనే వ్యక్తి. ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? రాత్రి అందు వచ్చాడు. ఎవరు చూడనటువంటి సమయంలో వచ్చి యేసు ప్రభుతో నికోదేము అంటున్నాడు, బోధకుడా, ఒకడు అతనికి దేవుడు తోడయ్యుంటేనే గాని నీవు చేస్తున్నటువంటి అద్భుత క్రియలు గాని, నీవు చేస్తున్నటువంటి బోధ గాని, నీవు ప్రకటించే విధానము గాని ఎవ్వరూ చేయలేరు. నేను గ్రహిస్తున్నాను ఓ యేసు, నేను గ్రహిస్తున్నాను, నీకు దేవుడు తోడయ్యున్నాడు. నీకు దేవుడు తోడయ్యుంటేనే గాని నీవి కార్యములు చెయ్యలేవు అనే మాటను నికోదేము మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంభాషణ రాత్రి వేళ జరుగుతూ ఉన్నది. ప్రభువు నికోదేమును చూచి, నికోదేమా, రాత్రివేళ వచ్చావా అనుకున్నాడేమో బహుశా. నేను వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు నికోదేమస్? నేను స్వస్థత ప్రకటిస్తున్నప్పుడు, స్వస్థత చేసినప్పుడు, మృతులను సహితము లేపినప్పుడు నీవెక్కడున్నావు? సరే, ఇప్పటికైనా వచ్చావు. నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నికోదేమస్, జాగ్రత్తగా విను. ఒక మనుష్యుడు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అంటే అతడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఏం చెప్పాడు? ఒక వ్యక్తి దేవుని రాజ్యములోనికి వెళ్ళాలంటే, మోక్షానికి చేరాలి అంటే, దేవుని యొద్దకు మరణించిన తర్వాత చేరాలి అంటే యేసు ప్రభువు చేసినటువంటి బోధ చూడండి. దేవుని రాజ్యములో నీవు చేరాలి అంటే, లేదా ఇంకెవరైనా దేవుని రాజ్యములో చేరాలి అంటే ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి అన్నాడు. నికోదేమస్కి యూదుల అధికారి ఉన్నాడు, బోధకుడై ఉన్నాడు, పరిసయ్యుడు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం బాగా పరిచయముగా ఉంది. ఎవరికి? నికోదేము అనే ఆ వ్యక్తికి. యేసు ప్రభు చేసినటువంటి ఆ ఒక్క మాట ప్రసంగం అసలు అర్థం కాలేదు.
అర్థమే కాలేదు. ప్రభువా, బహుశా అతను ముసలివాడు అయిపోయాడేమో నికోదేమస్. నేనిప్పుడు ముసలివాడను, నేను రెండవ మారు ఎలా పుడతాను ప్రభువా? నా తల్లి గర్భంలో మరలా దూరి నేను మళ్ళా జన్మించాలా అన్నాడు. యేసు ప్రభు నవ్వుకున్నాడు. నువ్వు ఇశ్రాయేలీయులకు బోధకుడు అయి ఉండి ఈ విషయం నీకు అర్థం కాలేదా నికోదేమస్ అన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ఒక సత్యాన్ని నికోదేముకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యములో చేరాలని, మోక్షములో చేరాలని, దేవుణ్ణి చూడాలని, దేవుడు కావాలి అనుకున్నవారు అన్ని మతాల్లో ఉన్నారు, అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి బోధ, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరునూ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఎందుకంటే మీ పాపము నుంచి విడిపించబడ్డానికి నా రక్తాన్ని చిందించాను, నేను తప్ప వేరే మార్గం లేదు అని నేను బోధించాడు. అంతేకాకుండా దేవుని యొక్క రాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఆయన ఒక బోధను చేసినట్లుగా చూస్తున్నాం. ఏం చెప్పాడు? నికోదేము, ఒకడు దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అంటే నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి అనే విషయాన్ని చెప్పాడు. నికోదేము అనుకుంటున్నాడు, నేను ఆల్రెడీ పుట్టాను, నా వయసు చాలా పెద్దదైపోయింది, నేను మరలా ఎలా పుడతాను, నేను తల్లి గర్భములోను మరలా ఎలా ప్రవేశించగలను, ఇది సాధ్యము కాదు కదా అనే సందేహాన్ని వ్యక్తపరిచాడు. బైబిల్ బోధిస్తున్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బైబిల్ బోధిస్తున్నటువంటి విషయాలను మనం జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత తన ప్రవక్తలకు బయలుపరిచిన విషయాలు ప్రవక్తలు దేవుని యొక్క వాక్యముగా వ్రాశారు. అవే ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథముగా ఉన్నది. అనేక మంది ప్రవక్తలు వివిధ సమయాలలో దేవుడు వారిని ప్రేరేపిస్తే వారు పరిశుద్ధాత్మ మూలముగా ప్రవచించి పలికినటువంటి మాటలే దేవుని మాటలుగా మన చేతిలో గ్రంథంలో ఉన్నాయి. దేవుడు తన బైబిల్లో, తన వాక్యములో చెప్తున్నాడు, ఒక వ్యక్తికి 2 జన్మలు ఉన్నాయి. ఒక వ్యక్తికి 2 జన్మలు అవసరమైనది. ఏంటది? 2 జన్మలు అవసరమై ఉన్నవి. ఏ జన్మ గురించి ప్రభువు చెప్తున్నాడు? ఆలోచన చేద్దాం. ఇదే దేవుని గ్రంథములో దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి 2 సార్లు మరణం పొందుతాడు. ఏం చెప్పాడు? 2 సార్లు మరణం ఉన్నది, 2 సార్లు జన్మ ఉన్నది. 2 శరీరాలున్నాయి, ఒక్క ఆత్మ ఉన్నది, 2 పునరుత్థానాలు ఉన్నవి. మనం అన్ని విషయాల గురించి ధ్యానించము కానీ దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని కొన్ని విషయాల మీద దృష్టి సారిద్దాం. ప్రభు చెప్తున్నాడు, 2 జన్మలున్నాయి నికోదేమా, 2 జన్మలున్నాయి. అనుకుంటారు చచ్చిపోయిన తర్వాత మరలో ఏ జంతువుగానో, పురుగుగానో, లేదా మళ్ళా మనిషిగానో పుట్టడం గురించి యేసు ప్రభు చెప్పడం లేదు. యేసు ప్రభు చెప్తున్నటువంటి 2వ జన్మ మరణించి మరలా ఇంకొక శరీరములోనికి వెళ్ళడానికి గురించి యేసు ప్రభు చెప్పడం లేదు.
రెండవ జన్మ గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. మొదటి జన్మ మనము సాధారణముగా తల్లి గర్భము నుంచి బయటికి వచ్చినటువంటి జన్మ, ఇది మొదటి జన్మ. ఇంకొక జన్మ ఉన్నది, ఇది నికోదేముకు చెప్పాడు ప్రభువు. నికోదేముకు అర్థం కాలే. ఏం చెప్తున్నాడు ఈయన? మన యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలు అలాగే ఉంటాయి. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు ఒకసారి. దేవుడికి స్తోత్రం. ఆ రోజు ప్రజలు అనుకున్నది, ఏంటి ఈయన మాట్లాడుతున్నది? శరీరాన్ని తినమంటాడు, రక్తాన్ని త్రాగమంటాడు. ఎలాగూ ఈయన శరీరాన్ని తింటాం, ఎలాగూ ఈయన రక్తాన్ని త్రాగుతాం అనే సందేహం కూడా వ్యక్తపరుచుకున్నాడు. ఈ దేహాన్ని చూపిస్తూ ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి లేపుతానంటే, మా పితరులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ దేవాలయం కడితే నువ్వు 3 రోజుల్లో కడతావా అనుకున్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి ప్రతి బోధ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను గురించి బోధిస్తూ ఉన్నది. నికోదేము జన్మ అనగానే మరలా తల్లి గర్భంలో నుంచి పుట్టడం అనే దాని గురించి ఆలోచించాడు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి జన్మ గురించి అతడు ఆలోచించలేకపోయాడు. ప్రభు చెప్తున్నాడు, ఒకడు దేవుని రాజ్యములో చేరాలి అంటే నువ్వు రెండోసారి జన్మించాలి. ఈ జన్మ గురించి యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు ఎలా పొందుతారో. నికోదేము అనుకున్నట్లు తల్లి గర్భములో మరలా ప్రవేశించి పుట్టడం కాదు. మనకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఫిలాసఫీ కాదు, మరలా ఈ వ్యక్తి చనిపోయి మరలా ఇంకొక పాపలా పుట్టాడు, బాబులా పుట్టాడు, లేకపోతే ఇంకోలాగా పక్షిలాగా జంతువులాగా అయ్యాడు అనే భావన గురించి యేసు ప్రభు చెప్పడం లేదు. ఆయన చెప్తున్నాడు, నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. నీటి మూలముగా జన్మించడం గురించి ప్రస్తావన చేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమిటి నీటి మూలంగా జన్మించడం? ఏమిటది? నీటి మూలముగా జన్మించడం. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం చూసినట్లయితే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీటి మూలముగా జన్మించడం అంటే ప్రభు చెప్తున్నాడు తన వాక్యంలో బాప్తిస్మం. ఏంటది? బాప్తిస్మం పునర్జన్మ సంబంధమైన స్నానం అని దానికి ఇంకొక పేరుంది. ఒక వ్యక్తి తన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నా పాపముల విషయమై కల్వరి సిలువలో మరణించాడు, రక్తము కార్చాడు, నా పాపములకు విమోచన యేసుక్రీస్తు అని తన నోటితో ఒప్పుకొని పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా నీటిలోని బాప్తిస్మము తీసుకోవడం ద్వారా
ఆయన ఒక వ్యక్తి ఏమవుతాడంటే నిత్య జీవానికి వారసుడగడానికి మొదటి మెట్టు ఏర్పడుతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిది పునరుజ్జన్మ సంబంధమైన స్నానం. బాప్తిస్మ కార్యక్రమం ద్వారా మొదటి విషయము జరుగుతుంది, అది నీటి మూలముగా జన్మించడం. రెండవ జన్మలో మొదటి భాగము నీటి మూలముగా అయితే రెండవ భాగం ఆత్మ మూలముగా జన్మించడం గురించి చెప్తూ ఉన్నాడు. మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 6వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదవండి. కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవునికి మహిమ కలుగుగాక, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనిషికి ఏమేమి ఉన్నాయి? శరీరము, ఆత్మ ఉన్నాయి లేదా? శరీరముతో ఉన్నవారు దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. శరీరము, ఆత్మ రెండు ఉన్నాయి, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ప్రభువు చెప్తున్నాడు, నీ శరీరము, నీ ఆత్మ నీవు చేసినటువంటి పాప దోష అతిక్రమ అపరాధ క్రియల వలన చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. అది ఎవరైనా కానివ్వండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే ఒక వ్యక్తి తల్లి గర్భం నుంచి పుట్టిన తరువాత అతడు పాప స్వభావముతో ఈ భూలోకానికి వస్తున్నాడు. కానీ పాపము చేయడానికి వానికి శక్తి బాల్యతనములో ఉండదు. కానీ పాపము యొక్క నియమము అతని శరీరములో ఉంటుంది. అందువలన స్వభావ సిద్ధముగానే పాపము చేయడానికి ఒక వ్యక్తి యొక్క శరీరము సహకరిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి యొక్క పాపము దేవుని ఆజ్ఞలను మీరడం వలన, దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి దుష్ట కార్యము చేయడం వలన, ప్రతి అవిధేయత, దేవుడు ఏది చేయవద్దని చెప్పాడో, దేవునికి ఏది ఇష్టము లేదని నీ మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుందో దాన్ని నీవు చేస్తూ పోతూ ఉంటే గుర్తించుకోవాల్సిన విషయం, నీవు పాపము చేస్తున్నావు అని. మనము పాపము చేస్తున్నాము అని ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ఒక వ్యక్తి అతిక్రమిస్తాడో
అతని జీవితములోనికి పాపము ప్రవేశిస్తుంది. పాపము యొక్క జీతం మరణం. అందువలన మరణం అనేది ఆ వ్యక్తి జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే, నీకు శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. నీ శరీరము మృతమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. నీ ఆత్మ కూడా మృతమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఈ రెండు కూడా ఇప్పుడు జీవింపబడాలి. ఇవి జీవించాలి. ఇవి జీవించాలి అంటే దేవుడు తన నియమాన్ని చెప్తున్నాడు. మీలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది మొదటగా జీవింపజేయబడాలి. ఆ తర్వాత మీ శరీరం అనేది జీవింపజేయడం జరుగుతుంది. మొదటగా మీ ఆత్మ జీవింపజేయబడాలి అంటే ప్రభువు నికోదేముతో చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఆత్మ మూలముగా జన్మించాలి నికోదేము అన్నాడు కదా. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం సెలవిస్తుంది, సర్వసృష్టికర్త సెలవిస్తున్నాడు, నా యొక్క ఆత్మ, నా యొక్క పరిశుద్ధాత్మ నీలో నివసింపకపోతే నీవు నా వాడవి కావు అన్నాడు. ఈ దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం అనేది మారుతుంది. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా? ఒక వ్యక్తి యొక్క స్వభావం అనేది మారుతుంది. ఏం మారుతుంది? ఆత్మ స్వభావము గలవారుగా ఆ వ్యక్తులు మారుతారు. అందుకే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాం. చదవండి 5వ వచనం నుంచి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను. ఈ పత్రికను ఎవరు రాయించారు? ఎవరు రాశారు? పైన తీతు పైన ఏం లేదా? మరే దేవుడికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు గారు తీతుకు శుభమని చెప్పి, తీతుకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి అపొస్తలుడైన పౌలు గారు ఈ దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయించాడు. నికోదేముతో యేసు ప్రభువు చెప్పిన మాటలను ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అపొస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు చెప్పిన మాటలను దగ్గర పెట్టుకొని పరిశీలన చెయ్యండి. నికోదేముతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షాత్తు ఇలా చెప్పాడు, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీకు 2వ జన్మ కావాలి. 2వ జన్మ పొందాలంటే 2 పనులున్నాయి. 1, నీటి మూలముగా జన్మించాలి. 2వది ఆత్మ మూలముగా కూడా జన్మించాలి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షాత్తు తానే నికోదేముతో చెప్పాడు. చెప్పాడా లేదా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యం అపొస్తలుడైన పౌలు గారి ద్వారా తీతుకు వ్రాస్తున్నటువంటి పత్రికలో మనం చూస్తే, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే నీటి మూలముగా బాప్తిస్మం. 2వది పరిశుద్ధాత్మ. చదవండి. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము. అది
కలుగజేయుట పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకి నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు అన్నాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చిన తరువాత అతడు ఆత్మ స్వభావం గల వ్యక్తిగా మారుతాడు. అతడు ఆత్మ స్వభావ వ్యక్తిగా మారినప్పుడు అతనిలో నూతన స్వభావం ఏర్పడుతుంది. దేవుడికి స్తోత్రం. నూతన స్వభావం ఏర్పడడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడే. అంటే ఒక వ్యక్తి నూతనముగా జన్మించాలి, రెండవసారి జన్మించాలి అంటే రెండు విషయాలు అతనిలో జరగాలి. అతడు తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి బాప్తిస్మము నీటి మూలముగా తీసుకోవాలి. ఒకటి. రెండో విషయం మనం రోమీలకు రాసినటువంటి 8వ అధ్యాయంలో చూసాము, అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా చూసాం. దేవుని ఆత్మ ఒకవేళ మనలో నివసిస్తే మనము ఆత్మ స్వభావము గల వ్యక్తులుగా మారుతాము. మన స్వభావం అనేది మారిపోతుంది. మన స్వభావం ఎప్పుడైతే మారిందో మనము దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మారుతాము. దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా ఎప్పుడైతే మారుతామో, ఏదైతే ధర్మశాస్త్ర మూలముగా మనం నీతిని నెరవేర్చలేకపోయామో ఆ ధర్మశాస్త్రం యొక్క సమస్తమైనటువంటి నీతి పరిశుద్ధాత్మ అనే దేవుని యొక్క ఆత్మ మనలో నివసించడము ద్వారా మన యొక్క స్వభావం మారిపోతుంది. దేవుడికి స్తోత్రం. అంటే శరీరం నీటి మూలముగా మారడం, దేవుని యొక్క ఆత్మ మన స్వభావాన్ని మారుస్తుంది. ఒక వ్యక్తి నూతనముగా జన్మించడం అంటే ఏముంది? ఇంకా తన స్వభావం మారడం అనేది జరగాలి. అవునా కాదా? అవునా కాదా? స్వభావం మారాలి అంటే ఏ వ్యక్తి కూడా తనంతట తాను తన స్వభావాన్ని మార్చుకోలేడు. ఒకటి, తన పాపములు పరిహరించబడాలి. ఒక వ్యక్తి యొక్క పాపం పరిహరించబడాలి అంటే ఆ వ్యక్తి ఎన్ని నీతి కార్యములు చేసినను ఆ వ్యక్తి యొక్క పాప కార్యములు ఎన్నటికను కడగవేయబడవు. ఎడ్ల యొక్కయు కోడలి యొక్కయు సమస్తమైనటువంటి బలికారములు చేయనివ్వండి, వ్రతములు చేయనివ్వండి, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి మతపరమైనటువంటి ఆచారాలు పద్ధతులు, అది ఏ మతమైనా కావండి, ఎవరైనా కానివ్వండి, ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినను ఒకని యొక్క హృదయములో దోషారోపణ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఏ విధమైనటువంటి మత కార్యక్రమము కానీ, ఏ విధమైనటువంటి కర్మక్రియలు కానీ, ఏ విధమైనటువంటి రక్త ప్రోక్షణ కానీ ఒక వ్యక్తి యొక్క హృదయములో నుంచి దోషారోపణను తీసివేయలేదు. పాపముల యొక్క జ్ఞప్తి వారి హృదయములో నుంచి తొలగించబడదు. వారు ఎన్ని చేసినా, ఎక్కడ మొక్కినా వారి హృదయములో వారి యొక్క పాపము దోషారోపణ చేస్తూనే ఉంటుంది. వారి మనస్సుకు శాంతి సమాధానం ఎన్నటికీ దొరకదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నీవు పునరుజ్జన్మ సంబంధమైన స్నానము చేస్తే, అనగా బాప్తిస్మాన్ని తీసుకుంటే, నేను కల్వరి సిలువలో చేసినటువంటి బలియాగం, నేను చిందించిన రక్తము మీద నీవు విశ్వాసం ఉంచగలిగితే, నేను నిజమైన ద్రాక్షావల్లినని, దేవుడు నన్ను ఈ లోకంలోనికి పంపించాడని, సర్వమానవాళి పాపముల కోసము ప్రాయశ్చిత్తముగా బలియాగమయ్యానని నన్ను నీవు విశ్వసించగలిగితే, నీ పాపములకు క్షమాపణ వేరే ఎవ్వరి దగ్గర లేదు. పాపములు క్షమించుటకు అధికారము మనుష్య కుమారుడికి, అనగా యేసుక్రీస్తునకు కలదు అని యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి రెండవసారి జన్మించాలి. ఒక వ్యక్తి ఒక్కసారి జన్మించి మరణించాడా, అంతే సంగతులు, అడ్రస్ కూడా ఉండదు.
మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలో ప్రారంభములోను ఆలోచించాం. ఒక వ్యక్తికి 2 జన్మలున్నాయి, 2 మరణాలు ఉన్నాయి. ఏమున్నాయి? నూతన సంవత్సరంలో ఈ జన్మలు మరణాలు ఏంటి అనుకుంటున్నారా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఒక వ్యక్తి పుట్టినప్పుడే అతని యొక్క నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ లోకంలో ప్రతి డిసెంబర్ తర్వాత జనవరి వస్తుంది, మనం ఉన్నా లేకపోయినా. అవునా కదా? కానీ ఆధ్యాత్మికముగా ఒక వ్యక్తి నూతన జన్మ పొందితేనే వానికి నూతన సంవత్సరం, దాని తర్వాత యుగయుగములు జీవించే సంవత్సరాలు అతనికి లభిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకపోతే వారు ఎన్ని కార్యాలు చేసినా అంత వ్యర్థమైపోతుంది. నూతన జన్మ దేవుని రాజ్యములోనికి నీవు ప్రవేశించడానికి నూతన మెట్టు. ప్రభువు చెప్తున్నాడు, 2 జన్మలున్నాయి. ఆ 2వ జన్మ ఒక వ్యక్తి బ్రతికుండగానే భూమి మీద పొందవలసినది అని ప్రభువు చెప్పాడు. మరలా చెప్తున్నాము, ఇది మరణించిన తరువాత ఇంకో జీవిగాను పుట్టడం అనే జన్మ గురించి, పునరుజ్జన్మ గురించి యేసు ప్రభు చెప్పడం లేదు. యేసు ప్రభు చెప్తున్నది, ఈ భూమి మీదే ఒక వ్యక్తి తిరిగి జన్మించాలి, నూతన జీవములోనికి ప్రవేశించాలి, నూతన వత్సరములోనికి, నూతన సంవత్సరములోనికి, ఆధ్యాత్మికమైనటువంటి నూతన సంవత్సరములోనికి ఆ వ్యక్తి ప్రవేశించాలని ప్రభు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. 2వ జన్మ లేకపోతే 2వ మరణం ఉంటుంది. ఏముంటుంది? ఒక వ్యక్తి 2 సార్లు జన్మించకపోతే 2వ మరణానికి పోతాడు. ఒక వ్యక్తి ఒక్కసారి మరణిస్తే 2వ మరణానికి వెళ్తాడు. హల్లెలూయా. అర్థమైందా లేదా? ఒక వ్యక్తి 2 సార్లు జన్మించకపోతే 2వ మరణంలోనికి వెళ్తాడు. ఒక వ్యక్తి 2 సార్లు జన్మిస్తే 2వ మరణంలోనికి వెళ్ళడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? దేవుడికి స్తోత్రం చెల్లించండి. ప్రభు చెప్తున్నాడు, ఎందుకంటే 2వసారి జన్మించిన వ్యక్తిలోనికి జీవం ప్రారంభమవుతుంది. కాబట్టి అతడు 2వ మరణానికి వెళ్ళడు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరెరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై యుందుము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మం యొక్క నిర్వచనాన్ని
పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్రాయించి ఉంచాడు. బాప్తిస్మం అంటే ఏమిటి? నీటి మూలముగా జన్మించడం అనుకున్నాం, అవునా? నీటి మూలముగా జన్మించడం గురించి దేవుడు అక్కడ వివరణ ఇస్తున్నాడు. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు అతడు మునిగి ఉండిపోతాడా? ఉండిపోతే మరంతే, పరలోకము ఆ పాట పాడాల్సి వస్తుంది. మునిగి తిరిగి లేస్తాడు. ఇదే పునర్జన్మ సంబంధమైన స్నానం, బాప్తిస్మ కార్యక్రమం, నీటి మూలముగా జన్మించడం. ఇదే విషయాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడాడు. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందుకునేటప్పుడు, నీటిలో మునుగుతునేటప్పుడు దాని యొక్క సాదృశ్యం లేదా పోలిక ఏమిటంటే, యేసు ప్రభు మృతి నుండి పాతి పెట్టబడి తిరిగి లేపబడ్డాడు. చూసారా? మీరు బాప్తిస్మం పొందినప్పుడు లేదా మనం బాప్తిస్మం పొందినప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణములో మనము కూడా పాలిభాగస్థలము అవుతున్నాము. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తుతో పాటు మనము కూడా చనిపోయి పాతి పెట్టబడిన వారముతో సమానమవుతాము బాప్తిస్మములో. దేవుడికి స్తోత్రం. ఇక్కడ నీటి మూలముగా జన్మించినప్పుడు యేసు ప్రభు చెప్తున్నది ఏమిటంటే, మీలో జీవము ప్రవేశిస్తుంది అన్నాడు. చదవండి ఆ వాక్యంలో. అలాగే మనం నూతన జీవం పొందిన వారమై, అది ఏం పొందుతారు? నీటి మూలముగా ఒక వ్యక్తి అనగా పునర్జన్మ సంబంధమైన స్నానము చేసినప్పుడు, బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఆ వ్యక్తిలోనికి నూతన జీవం ప్రవేశిస్తుంది. దేవుడికి మహిమ. నూతన జీవము గలవాడే ఆ నూతనమైనటువంటి సంవత్సరంలోనికి ప్రవేశిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఏ సంవత్సరం? నేను చెప్తుంది డిసెంబర్ 31, జనవరి 1 కాదు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవిత యాత్ర ప్రారంభమయ్యే సంవత్సరం అదే మనకి నూతన సంవత్సరం. మనం పుడితేనే పుట్టినరోజు చేసుకుంటామా, పుట్టకనే పుట్టినరోజు చేసుకుంటామా? పుడితేనే పుట్టినరోజు చేసుకుంటాం. గొప్ప వ్యక్తులు చనిపోయినా వారి జయంతి అని చేస్తారు. మనదైతే క్యాలెండర్ కూడా ఎవడు చూడు. దేవుడికి స్తోత్రం. మనల్ని ఎవడు పట్టించుకోడు, అన్లెస్ వీఆర్ వెరీ గ్రేట్ పీపుల్. మనం గొప్పవారైతే కానీ ఎవడు మనల్ని గుర్తించుకోడు. ఒక వ్యక్తి యొక్క జీవితములోనికి జీవం ప్రవేశించాలి. ఈ జీవం నీటి మూలముగా ఒక వ్యక్తి మారు మనస్సు పొంది యేసు ప్రభు తన రక్షకుడని ఒప్పుకున్నప్పుడు అతనిలోనికి జీవం ప్రవేశిస్తుంది. మిగిలిన వారందరూ మృతులే. పాపములు కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవించుచున్నావన్న పేరు ఉన్నది మృతులు అనే కేటగిరీలోనికే వస్తారు. దేవుడికి స్తోత్రం. నేను చెప్పింది ఆధ్యాత్మికమైనటువంటి జీవం గురించి చెప్తున్నాను. ఈ మనుషుల దృష్టికి మనం కనిపించవచ్చు, బ్రతికే ఉన్నామని అనిపించుకోవచ్చు, ఎల్ఐసి చేసుకోవచ్చు, ఏం చేస్తాం, లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ డెత్ తర్వాత వస్తుంది. తర్వాత నేను చెప్పినటువంటి జీవం బ్రతికొండడం నూతన సంవత్సరం అనేది దేవుని యొక్క వాక్యములో ఆయన చెప్తున్నటువంటి జీవం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తి జీవితంలోనికి యేసు ప్రభు వస్తేనే, నీటి మూలముగాను జన్మిస్తేనే, ఆత్మ మూలంగాను జన్మిస్తేనే ఆ వ్యక్తికి రెండవ జన్మ వచ్చినట్లు. ఇది ప్రతి ఒక్కరూ పొందుకోవలసిందే. ఎందుకంటే ప్రభు చెప్పాడు,
నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, తండ్రి యొద్దకు రావాలనుకుంటే, మోక్ష మార్గానికి రావాలంటే సర్వలోక ప్రజలకు చెప్తున్నాడు, మీరు రెండవసారి జన్మించాలి. మొదటి పుట్టుక శరీరముగా పుట్టాడు నికోదేము. ఇప్పుడు రెండవ పుట్టుక యొక్క వివరణ యేసుక్రీస్తు నికోదేముకు ప్రభు ఇస్తున్నాడు. రెండవసారి పుట్టడం అంటే దానిలో రెండు విషయాలు ఉన్నాయి నికోదేము. ఒకటి, నీటి మూలముగా బాప్తిస్తం తీసుకో. రెండవది, పరిశుద్ధాత్మని పొందుకో. నీలో ఉన్న శరీర స్వభావం పోయి ఆత్మ స్వభావం నీలోనికి వస్తుంది. నీవు నీటి మూలముగా బాప్తిస్తం తీసుకున్నప్పుడు నీలో జీవం ప్రవేశిస్తుంది నికోదేము అని చెప్పాడు. ఆత్మ జీవిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాప్తిస్తం తీసుకున్నటువంటి మనం మన ఆత్మలో జీవము గలవారమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మన శరీరం ఉన్నది. ఆ శరీరం సంగతి ఏమిటి? ఆ శరీరాన్ని కూడా ప్రభువు చెప్తున్నాడు రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, ఇప్పుడు మీ ఆత్మ బ్రతికింపబడి ఉన్నది, కానీ మీ శరీరం ఉన్నదే అది ఇంకనూ చావునకు లోనయ్యున్నది. మీరు ఒకానొక దినమున చనిపోతారు, మనము ఒకానొక దినమున చనిపోతాం. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మీరు, దేవుడు తన ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ఏ విధంగా పునరుత్థానుడు చేశాడో, తిరిగి లేపాడో, అదే విధముగా చావునకు లోనైనటువంటి మీ శరీరాల్ని కూడా తిరిగి లేపబోతున్నాడు. రెండవ శరీరం, మహిమ శరీరాన్ని ఇస్తాను అని ప్రభు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. మనం పూర్తి వివరణలోనికి వెళ్ళడం లేదు, కానీ 2 జన్మలున్నాయి, 2 మరణాలున్నాయి, 2 శరీరాలున్నాయి. రెండవ మరణము గురించి యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. హల్లెలూయా. ఏమన్నాడు యేసు ప్రభు? కొంత లిస్ట్ ఇచ్చాడు. పిరికివారు, అసహ్యులు, దేవుని దూషించేవారు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, సమస్తమును అపవాదిని వెంబడించి తమ జీవితాల్లో చెడగొట్టి పాపముతో నిండుకున్న ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, అగ్నిగుండం ఒకటి ఉన్నది, నిత్య నరకాగ్ని అనేది ఒకటి ఉన్నది. ఒకవేళ రెండవ జన్మ పొందకపోతే ఈ అగ్నిగుండములో తీసుకొని తీర్పు తర్వాత దేవుడు వారిని అక్కడికి పంపివేయబోతున్నాడు. ఇది రెండవ మరణం. ఏంటిది? మొదటి మరణం ఏమిటి? మొదటి మరణం ఏమిటి? మామూలుగా మనం చనిపోతామా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఏంటి మరణం అంటే తెలియనట్లు చూస్తున్నా. హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోతాడుగా సాధారణంగా. అదేంటది? ఏంటది? మరణించిన తేదీ. ఇదేంటి జనవరి 1కి మరణించిన అనకండి. మనం ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్నాం. మరణించిన తేదీ, పుట్టిన తేదీ, మరణము తేదీ, 11 రోజుల తర్వాత భోజనాలు. మరణించిన తేదీ అని రాస్తున్నారు కదా. ప్రభు యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, అది మొదటి మరణం, దీని తర్వాత ఇంకొక మరణం ఉన్నది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇంకొక మరణం ఉన్నది. ఏమున్నది? ఎన్నో మరణం అది? ఇప్పుడు చెప్పండి, ఎన్ని జన్మలు ఉన్నాయి?
నాకు కింది జన్మలో నేను అదండి రాజుగారు కొడుకండి అని అది చెప్పకండి. మాకు 5 ఎకరాలు ఉండేది, ఆడే తీసుకున్నాడు, ఈ జన్మలో అన్ని సాధించడానికి నేను పుట్టాను అనకండి. దేవుడికి స్తోత్రం. ప్రభువు చెప్తున్నటువంటి జన్మ, శారీరకంగా ఒక వ్యక్తి పుడతాడు, అది మొదటి జన్మ. అయితే మారు మనస్సు విషయమై, దేవుని యొక్క రక్షణ విషయమై, నీటి మూలముగా పరిశుద్ధాత్మ మూలంగా జన్మిస్తే అది 2వ జన్మ అవుతుంది. ఇట్టి వారిలోనికి జీవం వస్తుంది. ఇట్టి వారికి 2వ మరణం సంభవించదు. ఎందుకంటే వారి పాపముల విషయమై పశ్చాత్తాప పడడం వలన క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా వీధి లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండడం వలన వారు నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తారు. అదే నికోదేముతో ప్రభు చెప్పాడు, నికోదేమా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ 2 విషయాలు తప్పనిసరి నికోదేం అని ప్రభు చెప్పాడు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే బ్రతికి ఉన్నప్పుడు 2వ జన్మ పొందకపోతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అట్టి వారు 2వ మరణములో పాలు పొందుతారు. ఈ మరణం యుగ యుగాలు ఉండబోతుంది. యేసుక్రీస్తులో 2వ జన్మ పొందితే ఆ 2వ జన్మ యుగ యుగాలు ఉండబోతుంది. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మొదటి జన్మ మాత్రమే ఉండి నీకు 2వ జన్మ లేకపోతే నీకు 2వ మరణం ఉంది. నువ్వు 2 జన్మలు కూడా పొంది ఉంటే నీకు 2వ మరణం లేదు. 2వ మరణం లేని వారందరూ కూడా నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తారు. పరలోక రాజ్యములో శాశ్వతమైనటువంటి జీవాన్ని కలిగి దేవునితో యుగ యుగములు జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఒక వ్యక్తికి? ఎప్పుడు? హ్యాపీ బర్త్డే పాడుతారు కదా. నూతన సంవత్సరం ప్రారంభమవుతుందా? ప్రారంభమవుతుందా అవదా? ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఒక వ్యక్తి నూతనంగా జన్మించినప్పుడే ఆధ్యాత్మికమైనటువంటి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. నూతన సంవత్సరాలు మనం చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ యుగ యుగములు మరణములో ఉండాలా, యుగ యుగములు జీవముతో ఉండి ప్రభువుతో ఉండాలని నిర్ణయించుకోవలసింది ఒక వ్యక్తి. యేసుక్రీస్తునందు నిత్య జీవము కలదు. యేసుక్రీస్తునందు శాశ్వతమైనటువంటి జీవము కలదు. యేసుక్రీస్తునందు పాపక్షమాపణ కలదు. యేసుక్రీస్తులో మనము విశ్వాసం ఉంచితే ఆయన ఉచితముగా అనుగ్రహించిన రక్షణ మనలో నిత్య రాజ్యములోనికి చేర్చుతుంది. దేవుడికి స్తోత్రం. బాప్తిసం పొందడానికి డబ్బులు ఏం అవసరమా? అవసరం లేదు. పాపాలు తీసుకోవడానికి డబ్బులు అవసరమా? ఆల్రెడీ యేసు ప్రభు సులువు మీద రక్తం చిందించాడు. పరిశుద్ధాత్మ కొనడానికి డబ్బులు ఏం అవసరమా? ఒకడు ఎలాగే అడిగాడు పేతురు గారి దగ్గరికి వచ్చి, నేను ద్రవ్యం ఇచ్చి ఈ వరాన్ని సంపాదించు, నీ ద్రవ్యం నీతో నశించును గాక అని పేతురు గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందడానికి డబ్బులు అవసరం లేదు. నూతన స్వభావాన్ని మార్చుకోవడానికి మన వల్ల కాదు, మన చేత కాదు. పాపములు పోగొట్టుకోవడం మన వల్ల కాదు. దేవుని యొక్క రాజ్యములో నిత్యము ప్రవేశించాలంటే దేవుడు చెప్తున్నాడు నికోదేముతో. చదవండి ఆ వాక్య భాగాన్ని మరొకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు చెబుతున్నటువంటి మాట నికోదేముతో చెప్తున్నాడు. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే
కానీ అతడు దేవుని రాజ్యములో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చదవండి. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నానని ప్రభు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నూతన సంవత్సరం నూతన జీవముతో ప్రారంభమవుతుంది. ఆ నూతన జీవం క్రీస్తులో ఉన్నది. నీటి మూలముగా ఆత్మ మూలముగా ఒక వ్యక్తి జన్మించడమే ఆ వ్యక్తి ఆధ్యాత్మికముగా నూతన సంవత్సరములోనికి ప్రవేశించడం అవుతుంది. అది ఎన్నటన్నటికీ తొలగింపబడలేని నూతన జీవముగా ఉండి అనేక సంవత్సరాలు అతడు చూస్తాడు. ఎన్నో యుగాలు యేసు ప్రభువుతోనూ అతను ఉంటాడు. ఒకవేళ రెండవ జన్మను పొందకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అట్టివాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. అట్టివాడు రెండవ మరణాన్ని పొందుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యందు నిత్య జీవం ఉంది ప్రభువా. రెండవ మారు జన్మించిన వాడు నీ రాజ్యములో ప్రవేశిస్తాడని సెలవిచ్చిన దేవా, మీకు వందనాలు. అవును ప్రభువా, నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించిన వాడు నిత్యరాజ్యములో ప్రవేశిస్తాడని స్పష్టముగా నువ్వు నిశ్చయముగా చెప్పావు నికోదేముతో. నాదా సత్యస్వరూపి, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రజలతో నీవు మాట్లాడమని కోరుచున్నాను ప్రభువా. తండ్రి, నీ ప్రజలతో మాట్లాడండి ప్రభువా. నీవు నీ పోలిక చెప్పున సృష్టించుకున్నటువంటి నీ ప్రజలతో మాట్లాడు. రెండవ జన్మ పొందనివాడు రెండవ మరణములోనికి ప్రవేశిస్తాడని సెలవిచ్చిన దేవా, రెండవ జన్మ పొందినవాడు యుగ యుగములు నీతో జీవించే ఉచితమైన కృప నీవు అనుగ్రహిస్తున్నావని, అట్టి వాని మీద రెండవ మరణానికి అధికారం లేదని నీ వాక్యములో సెలవిస్తున్న దేవా, ఈ నూతన సంవత్సరములో ప్రభువా తండ్రి, నీవిచ్చినటువంటి ఆ జీవము కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ మా జీవితకాలం అంతా ప్రభువా నీకు సాక్షులుగా ఉండే కృప మాకు దయచేయమని, నేడు ఈ వాక్య సారాంశాన్ని మా హృదయమనే పలక మీద మీరు లిఖింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుకొనుచు బ్రతిమలాడుకొనుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.